హాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్వర్క్స్ యానిమేషన్, మార్క్ ప్లాంట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫ్యాంటసీ చిత్రం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. డీన్ డెబ్లోయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 13వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని $150 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1290 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇండియాలో ఈ చిత్రం 21 కోట్ల రూపాయల నెట్ను, 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. మిక్స్డ్ రివ్యూలు రావడంతో ఈ చిత్రాన్ని థియేటర్కి వెళ్ళడానికి అనాసక్తిని చూపించారు ప్రేక్షకులు. అమెరికా, కెనడా, యుఎస్ఏలో ఈ చిత్రం మంచి వసూలను రాబట్టింది. తొలి వారంలో $85 మిలియన్ వసూలు చేయగా, ఈ సినిమా 11 రోజుల్లో నార్త్ అమెరికాలో $161 మిలియన్ వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 1385 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ స్ట్రాంగ్గా వసూలను రాబడుతుంది. అక్కడ కొత్తగా రిలీజ్ అయిన 2 సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ మంచి కలెక్షన్లు అయితే రాబడుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం $200 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1721 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా $360 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 3000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇంకా ఈ మూవీ రన్ అనేది మిగిలి ఉండడంతో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందా అని అందరికీ ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో.